ఒక వైసీపీ కార్యకర్తను పొట్టనబెట్టుకున్న టీడీపీ గూండాలు. న్యాయంగా పోరాడలేని వాళ్లే హింసను నమ్ముకుంటారు. ధర్మంగా గెలవలేని వాళ్లే తన క్యాడర్ను రెచ్చగొట్టి అవతలి వాళ్ల మీద దాడులకు ఉసుగొల్పి రక్తపాతానికి కుట్రలు పన్నుతారు. 3 శాఖలకు మంత్రిగా చేసిన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ మళ్లీ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఈసారి అక్కడ వైసీపీ తరపున బీసీ అభ్యర్థి లావణ్యను బరిలోకి దించడంతో లోకేష్లో మళ్లీ ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఇక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తే గెలిచేది లేదని అర్థం చేసుకున్న లోకేష్ ఏకంగా హింసకు దిగారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకా వెంకట్రెడ్డి చుట్టూ బైకులతో రౌండ్లు వేస్తూ భయభ్రాంతులకు గురి చేసిన తెలుగుదేశం కార్యకర్తలు. ఏమిటి రౌడీయిజం అని ప్రశ్నించినందుకు మేకా వెంకట్రెడ్డిని బైక్తో గుద్ది వెళ్లిపోయిన తెలుగుదేశం కార్యకర్తలు. తలకు బలమైన గాయం తగలడంతో వెంటనే హాస్పిటల్లో చేర్చారు వైసీపీ కార్యకర్తలు. ఇక చికిత్స పొందుతూ మేకా వెంకట్రెడ్డి అయితే మరణించడం జరిగింది. చూసారా, ఓటమి భయం, ఏమి చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్ లోకేష్ని ఇలా హింసకి పురిగొల్పుతోంది. మున్ముందు ఈ టీడీపీ గుండాలు ఇంకెన్ని అరాచకాలు చేస్తారో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.